ఒకవేళ నీకు ఇలాంటి ఆలోచన ఉంటే అడుగు తినడం బెటర్ అని నా ఉద్దేశం. వెల్కమ్ టు ట్రావెల్ అండ్ క్రైస్ట్. ఇలాంటి కోరికలు ఉండి దేవుని నామాన్ని అవమానపరిచే ఉద్దేశం ఉంటే ఈ పని చేయండి. ఒకవేళ నీకు ఇలాంటి ఆలోచన ఉంటే అడుగు తినడం బెటర్ అని నా ఉద్దేశం. కొంతమంది వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, కొంతమంది దేవుని కంటే నేనే గొప్పవాడినని, ఆర్థికంగా ఎదగాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇలా సేవ చేస్తుంటే, నమ్మకంగా సేవ చేస్తూ మణిపూర్లో 3 చనిపోయారని మీకు తెలుసా? నమ్మకంగా సేవ చేసేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అలా అని ఒకరు తప్పు చేశారని చాలామందిని తప్పుపడడం కరెక్ట్గా. కొంతమంది నమ్మకంగా సేవ చేస్తూ తర్వాత సాతాను పెట్టే వలలో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫేక్ పాస్టర్స్ అంటారు. అసలు ఫేక్ పాస్టర్స్ అనే వాళ్ళు ఉన్నారా? బైబిల్లో చెప్తుంది గొర్రె చర్మం కప్పుకుని మీ మధ్యకి వస్తారని. అసలు వీళ్ళని ఎలా మనం గుర్తించాలి? కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మత్తయి 7:16 చెప్తుంది, వారు ఫలముల చేత వారిని మీరు తెలుసుకుందరు. దీని అర్థం వారి జీవితం పవిత్రంగా ఉందా? వినయం, ప్రేమ, సహనం ఉన్నాయా? సెకండ్ పాయింట్, 1 తిమోతి 6:5. నిజమైన సేవకుడు దేవుని సేవ కోసం పనిచేస్తాడు, వారి యొక్క హెచ్చు కోసం కాదు. ఒకవేళ నన్ను హెచ్చించండి, నన్ను అభివృద్ధి చేయండి అని ఎవరన్నా మీకు చెప్తే వాళ్ళు నమ్మకండి. 3వ పాయింట్, బైబిల్ మాటలను వక్రీకరించడం. 2 పేతురు 3:16. సత్యాన్ని సరిగ్గా బోధిస్తారా? తమ ప్రయోజనం కోసం వాక్యాన్ని తప్పుగా మారిస్తే అది తప్పు. 4వ పాయింట్, దేవుని మీద ఫోకస్ లేకపోవడం. గలతీయులకు 1:8. దేవుని సువార్తే కేంద్రంగా ఉందా? తమను గొప్పగా చూపించుకుంటే అది చాలా ప్రమాదం. 5, మత్తయి 23:27. బయట నీతిగా కనిపిస్తారు, లోపల మాత్రం కపటత్వం ఉంటుంది. వీళ్ళని గుర్తించాలంటే నీలో వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, మెయిన్గా పరిశుద్ధాత్మ ఉండాలి. కొంతమంది ఏమంటారంటే, నా మాట వినకపోతే నీ కుటుంబానికి శాపం వస్తుందని. దేవుని సేవకుడు భయంతో కాదు, ప్రేమతో నడిపిస్తాడు. నేనే దేవునికి ప్రత్యేక వ్యక్తి అని అంటే ఎవరు నమ్మకండి. ఎవరైనా ప్రశ్నిస్తే కోపపడడం. నిజమైన సేవకుడు ప్రశ్నలని స్వీకరిస్తాడు. వారికి బైబిల్ తెలియదంటే వారిని అసలు నమ్మకండి. చాలా వరకు ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. వారు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళ కాలేజ్ ఏంటి, ఆ సర్టిఫికేట్లు మాత్రం చూడండి. గుడ్డిగా మాత్రం నమ్మకండి. దేవుడు నన్ను పంపించాడు అని చెప్తే మీరు గుడ్డిగా నమ్మకండి. వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారి కుటుంబ వ్యవస్థ ఏంటి అన్నీ కనుక్కొని వారితో ప్రార్థన చేయించుకోండి. ఎవరిని మీ ఇంటికి రానివ్వకండి. ఇవన్నీ మీరు గుర్తించాలంటే మీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. మీరు సరిగ్గా వాక్యాన్ని అర్థం చేసుకునే వారై ఉండాలి, ప్రార్థించే వారై ఉండాలి, ముఖ్యంగా పరిశుద్ధాత్మ పొందుకుని దేవుని శక్తిని అనుభవించే వారై ఉండాలి.